హే హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామేఘ శేఖర్. ఇప్పుడే విష్ణు విన్యాసం సినిమా చూసి వచ్చాను. శ్రీ విష్ణు గారి సినిమాలు చెప్తున్నా కదా, మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. చాలా ప్లెజెంట్గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. పెద్దగా ఇబ్బంది పెట్టిన సినిమాలు లేవాయింది. అవుట్ రైట్ బ్యాడ్ అంటూ ఏం లేదు, అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. బట్ ఇది అనిపించింది నాకు, ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించింది సినిమా. ఫస్ట్లీ టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఒక కామెడీ మూవీ కంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం మనం? నవ్విస్తుంది అని. ఇప్పుడు నవ్విస్తుందా లేదా అనేది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ కదా. కొంతమంది ఈజీగా నవ్వుతారు, కొంతమంది అంత ఈజీగా నవ్వరు. ఇది విష్ణు విన్యాసం సినిమా నాకు, ఐ డోంట్ వాంట్ టు బి రూడ్, బట్ నాకు ఎక్కడా కూడా నవ్వు రాలేదండి. అంటే చెప్తున్నా కదా, లిటరల్లీ 2 చోట్ల ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇమిటేట్ చేస్తారు శ్రీ విష్ణు గారు. అక్కడ ఒక చోట నవ్వుకున్నా, ఇంకో చోట ఎక్కడో నవ్వుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైం సత్య గారి కామెడీ ఒక్కసారి కూడా నవ్వు రాల, ఒక్కసారి కూడా. అండ్ ఐ డోంట్ నో, నవ్వు రాలేదంటే నవ్వు రాలా అంతే. ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తా, నవ్వు రాలేదు. నన్ను నవ్వించడం చాలా ఈజీ, బేసికలీ ఇట్స్ వెరీ ఈజీ. అనగనగా ఒక రాజు కూడా నవ్వుకున్నాను నేను. దానికి చాలామంది జడ్జి కూడా చేశారు, దీనికి ఎలా నవ్వు వచ్చిందిరా అని. నాకు తెలియదు బ్రో, మీకు మీ టేస్ట్ వేరే, నా టేస్ట్ వేరే. నాకు అది నవ్వు వచ్చింది. ఇప్పుడు మిత్రమండలికి కూడా నవ్వు వచ్చింది నాకు. ఓకే, మిత్రమండలి ఏంటో చాలా మందికి నచ్చలేదు, బట్ అది కూడా రివ్యూ చూస్తే ఉంటుంది. అన్నీ పబ్లిక్లోనే ఉన్నాయి కదా, వెళ్ళి చూసుకోండి. మిత్రమండలి కూడా నేను చెప్తా దాంట్లో ఒక 10 చోట్ల నవ్వుకున్నా. మొన్న ఫంకీ కూడా నవ్వుకున్నాను నేను. బ్యాడ్ ఫిల్మే, బట్ స్టిల్ నవ్వు వచ్చింది. కానీ మూమెంట్స్లో అన్నా నవ్వు వచ్చింది. సినిమా అండి. సినిమా అనేది రీల్స్ కలెక్షన్ కానే కాదు. అంత బేసిక్ ఫామ్లో కామెడీ ఇస్తానంటే నేను 2 గంటలు ఇంట్లో సోఫా మీద పడుకుని రీల్స్ చూసుకుంటా కదా. నేను సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాకు? జస్ట్ థియేటర్కి వచ్చి, ఈ మధ్య మనం బాగా వినిపిస్తున్న మాట ఇది, జస్ట్ వచ్చి నవ్వుకోండి, సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, కథ గీత ఎందుకు, జస్ట్ థియేటర్కి వచ్చి నవ్వుకోండి అంటే నేను థియేటర్కి ఎందుకు రావాలి నవ్వుకునేదానికి? యూట్యూబ్లో ఫన్నీ కాంటెంట్ లేదా? సూపర్ కాంటెంట్ ఉంది కదా. ఇంటర్నెట్లో ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు, ఫన్నీ క్రియేటర్స్. వాళ్ళ కాంటెంట్ బింజ్ వాచ్ చేసుకుంటా కదా, ఇంట్లో హ్యాపీగా బింజ్ వాచ్ చేసుకుంటా కదా. నేను థియేటర్కి వస్తున్నానంటే సినిమా అనేది ఒక టేక్ అవే ఇవ్వాలి కదా, సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. సినిమా ఇస్ నాట్ అ కలెక్షన్ ఆఫ్ రీల్స్. చాలా సీన్స్లో ఈ మధ్య ఆ రీల్స్లో వాటిల్లో వైరల్ అవుతున్న సౌండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫా అని చెప్పి, అది వేసేస్తారు. అంటే అది వేసేస్తే నవ్వేయాలా ఇప్పుడు? అంటే ఏంటంటే ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇక్కడ విష్ణు విన్యాసం గురించి కాదు. సినిమా అనే దాన్ని ఫిల్మ్ మేకర్స్ వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ మేకింగ్ అ ఎంటర్టైనర్, దే ఆర్ ట్రీటింగ్ ఇట్ as an extension of reels, as an extension of social media content. No, it is not. Let me tell you again, social media references వాడేస్తే నవ్వేస్తాం అనుకునేది రాంగ్ థాట్ ప్రాసెస్ అండి. అది ఏదో ఒకసారి, ఫస్ట్ టైం, సెకండ్ టైం ఏదో సరదాగా అన్ప్రిడిక్టబుల్గా, అది కూడా ఆ సిచ్యువేషన్ బాగుండి అక్కడ ఆ మూమెంట్కి ఆ రెఫరెన్స్ అనేది ఒక క్యారెక్టర్ అట్లా బిహేవ్ చేస్తే అక్కడ ఒక చక్కలో ఒక నవ్వు వస్తుంది. బికాజ్ ఆ సిచ్యువేషన్ అనేది ఆర్గానిక్గా ఉంది కాబట్టి. అంతేగాని సిచ్యువేషన్లో ఏమీ లేనప్పుడు జస్ట్ అలా ఒక సోషల్ మీడియా గ్యాగ్, ఈ ఫ్లాష్ మ్యాన్ రెఫరెన్సెస్, ఈ ఫా అనేది, ఈ సాయిరామ్, ఇవన్నీ వేసేసి నవ్వుకోండి అంటే ఎందుకు నవ్వుకుంటాము? సినిమాలో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదే చెప్తున్నానండి, నాకు ఆ ఐడియా లెవెల్లోనే సినిమా ఎగ్జైట్ అవ్వలేదు. ఏదైతే ఆ కాన్ఫ్లిక్ట్ అనుకున్నారు, ఇప్పుడు సామజవరం నాకు ఇంటర్వెల్కి ముందు ఒక కాన్ఫ్లిక్ట్ రివీల్ అవుతుంది అనమాట. ఏంటి కాన్ఫ్లిక్ట్ అని చెప్పి, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది కొత్తగా ఉన్నింది. దీంట్లో టు బి వెరీ ఆనెస్ట్, ఫస్ట్ సీన్లోనే మనకు తెలిసిపోద్ది ఎక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ రాబోతుంది అని. అది ఆ కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యాక కూడా ఇది అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ అంటే ఏమీ అనిపించదు. సో ఏ రకంగానూ ఏ క్యారెక్టర్కి రూట్ అవ్వలేము. అది కాకుండా నాకు ఎందుకో ఆ డబ్బింగ్ అది కూడా నాకు ఇబ్బందికరంగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఇవన్నీ నీకు సింగిల్లో కనిపించలేదారా అంటే సింగిల్లో కూడా ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, బట్ అక్కడ నవ్వుకున్నా కాబట్టి ఈ ఇష్యూస్ నాకు హైలైట్ అవ్వాల. అట్లీస్ట్ ఆ ఇంటెన్షన్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది, నవ్వు వచ్చింది అక్కడ, ఇక్కడ నవ్వు రాలా అంతే. సో బట్ అగైన్ మీకు నవ్వు రావచ్చు, నెవర్ నో. ఐ వుడ్ సే మీరు చూసి డిసైడ్ అవ్వండి. బట్ ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ కామెడీ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ ఫిల్మ్స్. కొంచెం స్టెప్ అప్ అవ్వాలి. దిస్ ఫీల్స్ వెరీ వెరీ బేసిక్ అండి. యా, సో బట్ ఇట్స్ ఓకే. నాకు నచ్చలేదు, మీకు నచ్చచ్చేమో. నెక్స్ట్ వీక్ శ్రీ విష్ణు గారిది మృత్యుంజయ వస్తుంది. సో ఐఎమ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ వన్. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.